శ్రీ 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 వాసుదాస స్వామి వారు బాబుల సుబ్బారావు గారు వారు అక్కన్న మాదన వంశీకులు. అక్కన్న మాదన అంటే మనందరికీ తెలుసు. అక్కన్న మాదన చెల్లెలి కొడుకులో భద్రాద్రి రామదాస్ గారు, అక్కన్న మాదన ముని మన వంశీకులు బాబుల సుబ్బారావు గారు, వాసుదాస స్వామి గారు. వారు జమీదారు కుటుంబం. వారిలో దాదాపు 20 పైన బంగారు ఇంట్లో ఉండేవి, ఆస్తులు అన్నీ ఉన్నాయి. వారు 1963లో కడప దగ్గర జన్మించారు. తర్వాత వారి తండ్రి గారు 40 సార్లు పెద్ద తండ్రి గారు పెంచారు. వారి దగ్గర రామాయణం తెలుసుకున్నారు. తర్వాత గురు కృప అనేది ఎట్లా ఉంటుందంటే, వారి గురువు గారు వీరిని ఎత్తుకుంటూ వచ్చి వీరికి రామంతో ఉపదేశం చేశారు. అది పరమ గురువు గారికి మాత్రమే లభ్యమవుతుంది. అటువంటి వాసుదాస స్వామి వారికి లభ్యమైందంటే మన జీవితం ధన్యమైంది. వారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలు, 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు, అర్థము తాత్పర్యం విశేషార్థంతో 69 ఏళ్ళ ఒక్క పెద్ద అవకాశం మాత్రమే తీసుకొని 20 గంటల చొప్పున శ్రమించి ఒంటిమిట్ట గౌరవానికి తెలిసారు. ఒంటిమిట్ట దేవాలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్ గారు వీళ్ళు గడిగాచారంలో ఉన్నారు, తపస్సు చేసుకుంటారు. స్వామి మీరు వచ్చి ఒంటిమిట్ట దేవాలయాన్ని పూజా నివేదనలో ఇబ్బందిగా ఉంది, మీరు వచ్చి దేవాలని తప్పు చేస్తే వారి యోగ సాధనలో ఉంది. సరే, యోగ సాధన కంటే భక్తి సాధన మంచిదని యోగ సాధన మార్గాన్ని మానేసి భక్తి మార్గాన్ని వచ్చారు. వచ్చి ఒంటిమిట్ట దేవాలయాన్ని 1920 ప్రాంతంలో టెంకాయ చీపల ద్వారా భిక్షాటన చేసి 2-3 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఆ గాలి గల్పడానికి సుమారు 6 రోజుల్లోనే లండన్ తెప్పించారు. 3 లక్షలు అయింది. అమ్మవారి సొమ్ములు, రథాలు, అన్ని రకాల ఫండింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నడిగడ్డపాలెం వచ్చి నడిగడ్డపాలెంలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. నడిగడ్డపాలెంలో ఆ తర్వాత దాసశేష స్వామి వారు ద్వితీయ గురువుగా కొంతకాలం అక్కడ ఉన్నారు. కొన్ని కారణాల వల్ల వారు అగరబత్తులు ఇచ్చేశారు. ఆ నడిగడ్డపాలెం ఆశ్రమాన్ని పెద్దజయ స్వామి టేకప్ చేసి ఇప్పుడు చిన్నజయ స్వామి చూస్తున్నారు. వారికి మాకు వాసుదాస ఆశ్రమే ఫౌండేషన్. దాసేశ్వర 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం అంటే మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేయాలంటే 105 సార్లు రామాయణం పారాయణ చేయాలి. అట్లానే వాసుదాస స్వామి కూడా 105 సార్లు రామాయణం పారాయణ చేశారు, రామాయణం రచించారు. 500 నదీ నదాల నుంచి తీసుకొచ్చి అభిషేకం చేశారు ఒంటిమిట్ట స్వామికి. వీరు 105 సార్లు పారాయణ చేసి 20 ఏళ్ళ పాటు 50 ఎకరాలను పనిచేసి 20 ఏళ్ళ పాటు యాగాలు భోజనాలు పెట్టారు. 59లో నేను పెట్టాము, అందరం పట్టాభివాదం పెట్టారు. మా ప్రధాన గారు రాజశేఖర్ గారు గుడ్డులో మిర్చి అప్పుడు వ్యాపారం ఉండేది. తుపాటి లక్ష్మీనారాయణ గారు, మూర్తి, వీళ్ళందరూ తుపాటి లక్ష్మీనారాయణ మా మేనమామ, కుమార్ కూడా ఒక మేనమామ కొడుకు. అంతా మేమంతా దగ్గర బంధుత్వమే. మా బావ కూడా ఇక్కడే పండ్రిపురంలో ఆర్ఎన్ఆర్ మాస్టర్ గారిని ఆర్ఎస్ స్కూల్లో చేశారు. మా బావ, మేనమామ, మామగారు అన్నమాట. తర్వాత మా ప్రధాన గారు 70 నుంచి 85 గురువు గారు ఉన్నారు. 74లో దత్తు తీసుకున్న తర్వాత సీతారామ శర్మ గారు నామం మార్చారు, ఒడుగు చేశారు. 70లో రామమంత్రం, నారాయణ మంత్రం తీసుకున్నాము. 87లో చైత్ర శుద్ధ నవమి రామచంద్రమూర్తి పుట్టినరోజు, వైశాఖ శుద్ధ నవమి సీతారామవారి పుట్టినరోజు. చైత్ర పాడ్యం నుంచి నవమి వరకు 9 రోజులు 1,00,000 మల్లెపూలు పూజ చేస్తాము. సప్తమి రోజు 1000 కలశాలతో అభిషేకం చేస్తాము. మొన్న మేలో 68వ సంవత్సరం జరిగింది. భాద్రపద మాసంలో లక్ష్మీ అమ్మవారి లక్ష కుంకుమాలు జరుగుతుంది. మొన్న 74వ సంవత్సరం జరిగింది. రేపు జరగబోయే ధనుర్మాసం 74వ సంవత్సరము. రోజు 100 సాలిగ్రామూర్తులకి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి మెడలోనే 105 సాలిగ్రామూర్తులు ఉన్నాయి. మిగతా చోట్ల ఏ గుడిలో ఉన్నాయి 20-30 ఉంటాయి. ఇక్కడ 100 పైన ఉన్నాయి. ఇంకా 200 ఉంటే బాగా నిశ్చితం చేశారు. వచ్చిన వాళ్ళకి అన్నదానం ఉంది, ప్రస్తుతం 2 కోట్ల నివేదన జరుగుతుంది.
సీతాయజ్ఞం చేశారు. సంవత్సరానికి పండుగ రోజు రెండో స్వామి జయంతి. ఆ రోజు అనుకున్నారు నెల రోజుల తర్వాత సీతాయజ్ఞం చేయాలి. నెల రోజులకే సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. పాడ్యం నుంచి నవంబర్ 9 రోజుల్లో 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. తర్వాత మా అన్నగారు 89 ప్రారంభించారు. వారు గురువుగారు ప్రెసిడెంట్, నన్ను ప్రెసిడెంట్గా చేశారు. గురువుగారు ఉన్నట్టు నేను చిన్నవాడిని ఉన్నానని చెప్పాను. వేరే గురువుగారు కొద్ది కాలం ఉన్నాను. తర్వాత పంచమ గురువుగారు రామానందాస్ స్వామి గారు వడ్డమూడి శ్రీమన్నారాయణ గారిని వారు హెడ్ మాస్టర్ ఎంబీఓ చేసి వారంటీ నేను పెట్టి 2000 వచ్చారు. 2008కి 2050 నుంచి 2050 సంవత్సరాల సందర్భంగా సుందరకాండ చేశాము. సుమారు 2 లక్షల మందికి అన్నదానం జరిగింది. 2018లో చేసాము, 1 లక్ష మందికి అన్నదానం జరిగింది. 2028లో కూడా చేద్దామనుకుంటే 2020 ఆగస్టు 14న ఆటకాకు ప్రబోధించారు. నెలకి సుమారు 50,000 అయ్యేది ఖర్చు. వారు పెన్షన్ 60,000 తగ్గిన వారు పెట్టుకుంటారు. ఇదివరకు అంటే మా వ్యాపారం ఉంది కాబట్టి 10 లక్షల దాకా ఖర్చు పెట్టాము, చేసాము. నేను వ్యాపారంలో మిర్చి వ్యాపారం చేశాము. తమిళనాడు కనుక్కున్నారు పారాచూట్ కంపెనీ వాళ్ళు, ఐఐటి కంపెనీ వాళ్ళు మన పొలాలని ఎవరంటే విజయశేష గారిని నమ్మబట్టి ఎత్తుకుంటూ వచ్చారు. మా అన్నయ్య చేతిలో కూడా ముందుగానే పెట్టించాము. ఐటీసీ వాళ్ళు పారాచూట్ కంపెనీ వాళ్ళు అన్న ప్రకారం సప్లై చేశాము. లాస్ట్ వచ్చి బిజినెస్ ఆపాము. 91లో 2000 నాటికి 8 లక్షలు అయింది. బ్యాంకు 2 లక్షలు తీసుకుంటే 8 లక్షలు అయింది. అందరూ ఈఎంఐస్ అయ్యి 1 లక్ష రూపాయలు అర్థమైన పిల్లలకి ఎందుకంటే స్వామి చూసుకుంటాడు, రామయ్య చూసుకుంటాడు. ఆయన మీద భారం వేసి 10 సంవత్సరాలు ఉన్నారు. 2000 సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ రైట్ ఆఫ్ చేశారు. అందరూ ఆశ్చర్యపోయినారు. ఏది సెంట్రల్ గవర్నమెంట్ అనేది వ్యాపారస్తులకు కొట్టి తీసుకెళ్ళింది. ఇదంతా గురు కృప వల్ల జరుగుతుంది. ఒక గురువుని నమ్మితే ఎటువంటి వాడైనా, పాత్రలకు పడిపోయిన వాడైనా ఆకాశానికి చేయగల సత్తా శక్తి ఉన్నది గురువే. ఆ గురువు మనం నమ్మాలి అంతే. గురువు ఏం చెబితే అంతే. ఇప్పుడు రామచంద్రమూర్తి కృష్ణుడు గురువుని సేవించారు. వాళ్ళు సాక్షాత్ రామాయణ శ్రీమన్నారాయణ. కానీ గురువు గారు ఏం చదువుతారా, వశిష్ఠులు వారు ఏం చదువుతారా అని చెప్పి చేతులు కట్టుకొని గురువు గారిని చూసుకునేవారు. అంటే ఆ గురు భక్తి. గురువు ఏదైనా చేయగలడు. మన గత జన్మలో చేసిన పాపాలను ఏమైనా ప్రక్షాళన చేయాలంటే ఒక గురువు వల్ల అవుతుంది. అది ఒక సద్గురు కావాలి, మంచి గురువు కావాలి. ఆ గురువు గారి వల్ల అవుతుంది. వారు ఈ 5 సంవత్సరాల్లో ఎట్లానా అనుకుని బాధపడ్డాను. వారి పరమోదర్శనానికి వచ్చిన శిష్యుగా చెప్పాము. నెలకి 70,000 కావాలి గురువుగారు చెప్పేవారు. మీరు తలాకాశలు వేయడం అంటే మీరు గురువుగారు ఉండండి, మేము అన్ని తిరిగి చేద్దాం అన్నారు. నేను కొద్ది టైం అయినట్టు నేను గేటు దాటి కూడా ఎవరి దగ్గరికి పోయి అడగను. ఆ రాముడి పాదాలు పట్టుకున్నాను, ఆ గురువుగారి పాదాలు పట్టుకున్నాను. ఎవరి కోసం చేయరు అంటే నాకు అంత నమ్మకం. గురువుగారి మీద నాకు అంత విశ్వాసం ఉంది. ఆ రామచంద్రుడి మీద నాకు అంత విశ్వాసం ఉంది. ఎవరి కోసం చేయరు, ఆయనే చేసుకుంటారని ఆయన మీద భారం వేసి గురువుగారికి రామచంద్రుడి పాదాలు పట్టుకొని, స్వామి నా వల్ల కాదు, మీరే చూసుకోండి ఆ విధంగా ఆ చేసే భాగ్యం నాకు కలిగించండి అని రామచంద్రుడు దండం పెట్టుకున్నాను. ఈ రోజు వరకు ఇబ్బంది లేదు. కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. చేతిలో పైసలు ఉండదు. రామాయణ చేశాం. గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాం. గుంటూరు కోటేశ్వరరావు గారిని హైదరాబాద్లో ఉన్నారు. ప్రతి సంవత్సరం వచ్చి సుందరకాండ చేస్తారు. 2023లో 22లో సుందరకాండ హైదరాబాద్లో చేస్తున్నారని, రామాయణ చేస్తున్నారంటే మన ఆశ్రమం కూడా చేయండి అన్నారు. సరే చేద్దామని 2023 జనవరిలో వచ్చారు. సుందరకాండ చేస్తున్నాం. చూస్తుంటే బ్రాహ్మణ సోదరు తక్కువ వచ్చారు బొమ్మకి. వారు అన్నారు, పట్టాకి నీ దగ్గర డబ్బు లేదు, వచ్చే జనాలు లేదు, రామాయణ చేయను అన్నారు. నాకు వెళ్ళి రామచంద్రుడితో దండం పెట్టుకున్నాను. మీరు సంకల్పించారు, చేసుకునే బాధ్యత మీది, నాది కాదు, నేను దేనికైనా సిద్ధమే, చేస్తే నేను సంతోషపడతాను అని దండం పెట్టుకుంటే గుంటూరులో గంభీరానంద స్వామి వారు కబురు చేశారు.
స్వామి గుడి ఉంది మన మారుతి నగర్లో. అక్కడికి వచ్చి రాముడు యజ్ఞం చేస్తున్నారు, మనది కూడా రాముడు వారే కదా చెప్పడానికి చెప్పండి అన్నాను. మీరు చెబితే వారు వచ్చి 327 పారాయణ చేయడం వారి శిష్యులు 12 మంది వచ్చారు. 108 సార్లు పారాయణ చేసిన వాళ్ళు 8 మంది ఉన్నారు. వారు వచ్చి ఎండాకాలం ఎండాకాలం మీద చేశారు. అందరూ ఆశ్చర్యపోయినారు, ఈ ఎండలకు ఎట్లా చేస్తున్నారు, రాముడే చేసుకుంటాడు, స్వామి చేసుకుంటున్నాడు. తర్వాత గుంటూరుశ్వర గారు పోయిన సంవత్సరం కూడా మనం చేద్దామని చెప్పేసి గత సంవత్సరం మే నెలలో చేశాం. వైశాఖ శుద్ధ పాఠ్య నుంచి దశ వరకు చేశాం. అంటే రామచంద్రమూర్తి మల్లెపల్లి పూజ, లక్ష్మణ సీతారామ మల్లెపల్లి పూజలు చేశాం. పాంప్లెట్ వేసి వాట్సాప్లో పంపిస్తే అందరూ అన్నారు, ఇంత ఎండలో పెట్టుకుంటారు, ఇప్పుడే 45 డిగ్రీలు ఉన్నాయి, అప్పుడు 53 డిగ్రీలు అని చదువుతున్నారు. అందరూ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారంటే మీరు మార్చుకోండి అన్నారు. అది నా సంకల్పం కాదు, రామచంద్రమూర్తి గారి సంకల్పం, గురువు గారి సంకల్పం. వారే చూసుకుంటారు. ఆ దాంట్లో కనీసం 4-5 రోజులు వర్షం పడుతుంది, ఇబ్బంది లేదు నాకు తెలుసు అని రామచంద్రమూర్తి గురువు గారి దండం పెట్టుకుని నువ్వే చూసుకోవడం స్వామి. 10 రోజులు వర్షమే చల్లబడిపోయింది. అంటే ఆ గురు కృప ఉంటే ఏదైనా జరుగుతుందని నిదర్శనం. తర్వాత ఈ సంవత్సరం కూడా రామాయణం చేశాము. ఇటీవల మా బంధువు అతను హైదరాబాద్ నుంచి తత్వహోమం, విజయవాడ తత్వహోమం కోసమని మన ఆశ్రమం ఇచ్చేసారు. వస్తూ 3 శిష్యులు తీసుకొని వచ్చి మా తాతగారికి మా తాతగారికి చెప్పారు. వారిని అడిగారు, మన తత్వహోమం మందాన్ని కూడా చేయించండి. చెప్తే విజయవాడ వారికి మూర్తి గారు, సత్యనారాయణ మూర్తి గారికి కాంటాక్ట్ చేశారు. వారు గణపతి దత్తాస్వామి వారి ఉత్తర పీఠాధిపతి బాలస్వామి వారికి తెలియజేశారు. సరే ఎంతసేపటికి ఇన్ఫర్మేషన్ రాలేదు. జూలైలో నేను శ్రీనివాస్ గారికి వెళ్ళాను. స్వామివారి మా సోదరుడు శ్రీనివాస్ గారు ఆ రోజు అనుకోకుండా ఏకాదశి వెళ్ళాను. అయితే అక్కడ స్వామివారి మీతో 2 నిమిషాలు కూడా మాట్లాడే అవకాశం ఉండదండి అని చెప్పారు. అక్కడ ముఖ్య శిష్యులు ఎందుకంటే 7 ఉపన్యాసము 6:30కి ఎందుకు వస్తారు, శిష్యులు అనుకుంటారు, మీరు కొత్త వాళ్ళు కదా, మీతో మాట్లాడే అవకాశం ఉండదు అన్నారు. నేను ఇంటి దగ్గర బయలుదేరేప్పుడు వాసుదాస స్వామికి, దాసరి స్వామికి దండం పెట్టుకున్నాను. స్వామి, మీ కార్యక్రమం మీద చెప్తున్నాను, చూసుకోవాల్సిన బాధ్యత మీదే, నాదేం లేదు, దేనికే నేను శిరసాగిస్తాను, మీదే బాధ్యత దండం పెట్టుకోండి. ఎప్పుడైతే దండం పెట్టుకున్నానో ఆయన నవ్వుతూ కనపడ్డారు. అప్పుడే అనుకున్నా అయిపోయింది, నాకు వారితో మాట్లాడడం పోతుంది అనుకున్నాను. మరి వెళ్ళాము. విచిత్రంగా స్వామివారు 5 గంటలకి కింద దిగి వచ్చారు. కొబ్బరి మొక్కలు నాటడం కోసం వచ్చారు స్వామి. ఆ రోజు వస్తే మన శ్రీనివాస్ అందులో స్వామి వస్తున్నారని ఎదురెళ్ళి వారికి నమస్కారం చేసి, స్వామి ఆంధ్ర వారికి వాసుదాస స్వామి వారి పీఠం అండి, వారు రచించిన రామాయణం మందరం మీకు విధానం తీసుకొచ్చాను. అట్లానే శ్రీదత్త హోమం కూడా మన ఆశ్రమంలో జరుగుతున్న వేడుకున్నాను, మీతో నిర్వహించుకోవడానికి వచ్చాను. రీసెంట్గా నన్ను ఏప్రిల్లో నన్ను గురువుగారు చేశారండి అని చెప్పారు. వారు ఏకాదశి మౌనం 6 దాకా మౌనం నాకు తెలియదు, 2 అక్కడ స్టేజ్ మీద తీసుకుంటానని ఇచ్చారు, చూపించారు. శిష్యులు చెప్పారు. 2 అడుగులు చేసిన తర్వాత శిష్యులు ఇచ్చి, స్వామి మిమ్మల్ని కూడా రమ్మన్నారు, వారితో పాటు మీ విచారణ కూడా కొబ్బరి మొక్క నాటిస్తారు అన్నారు. అసలు నేను ఆశ్చర్యపోయినాను. నాకేంటంటే ఎంతసేపటికి సర్వీస్ సేవాభావమే. ఇది అనుభూతి ఆశ్రమం కూడా భరతుని మాదిరి గురు పాదకులు పెట్టే చేసే పీఠమే. ఇక్కడ గురు పాదకులే, అక్కడ గురు పాదకులే. అందుకే ఆ కనెక్షన్ ఉండబట్టి ఇక్కడ రాగలిగాను. గురువు కంటే గురు పాదకులే గొప్ప. గురు పాదకులు ఆశ్రయించిన వాడికి అన్నీ జరుగుతాయి. మనకి ఎన్ని బాధలు వచ్చినా వెళ్ళి స్వామి నీవే శరణం అంటే ఇమ్మీడియట్గా రెమెడీ వచ్చేస్తుంది. దానికి నిదర్శనం నేను పాతాళంలో నది సముద్రంలో వెళ్ళిపోయినా ఏది తోచదు. కోటీశ్వరం మనం చెప్పాలంటే రాజధాని మా ప్రధాని గారు సంపాదనలో 60% దాన ధర్మాలు చేసేవాడు. ఎవరిని పోయి అడగలేదు. మా స్నేహితుడు కోటీశ్వరుడు దాంట్లో చేస్తున్నాను. ఆయన 94 చేశాము. ఈ రోజు స్నేహితులు
చదువులకి పెళ్ళికి ఆవిడే తీసుకున్నాడు. ఏ రోజు నేను ఎవరిని అడగలేదు. వెళ్ళి గురుగారి నా బాధగా ఉంటే, స్వామి నీదే ఇది నా సమస్య అంటే విత్తిను 24 అవర్స్లో వచ్చేస్తుంది. ఎన్నో జరిగింది సంఘటనలు, ఎన్నో జరిగింది. అంతా ఇంకా కాదు, ఈ 5 సంవత్సరాల్లో సుమారు 40 మందికి పెళ్లి వచ్చి మొక్కున్న వాళ్ళకి. చాలామంది పెళ్ళిళ్ళని ఆరోగ్యాలు వచ్చినాయి. బలాని రోజు మీకు బలాని నెల మీకు అవుతుందంటే ఆ నెల నేను రామచంద్రుడు తల పెట్టుకున్నాను. స్వామి నువ్వే పరిచయం, ఇది బాధ్యత. ఒక చిన్న సంఘటన చదువుతాను. మనకు తెలిసిన భక్తికి బాగాలేదు, సీరియస్గా ఉంది. మన చెన్నై తీసుకెళ్ళారు, తిరుపతి తీసుకెళ్ళారు. మన చెన్నైలో పెద్ద హాస్పిటల్ చేర్చారు. డాక్టర్ చెప్పారు రాత్రికి చెప్పలేము, బాడీ కూడా ఇవ్వమని చెప్పారు. ఆమె ఏడుస్తూ ఫోన్ చేసి, పట్టాలి స్వామి మీరే నాకు నమ్మకము, మీరు రామచంద్రుడు చెప్పి మా వారిని బ్రతికించండి, ఏదైనా మీ మీద నాకు నమ్మకం అన్నాను. నేను అప్పుడు రామమంత్రం చేసుకుంటున్నాను. ఇంట్లో చేసుకుంటే నోటి దాకా వచ్చింది. కష్టం అమ్మాని నోటి దాకా వచ్చి తగ్గి తిరిగి వస్తాడేమో అన్న. నేనే ఆశ్చర్యపోయాను. రామచంద్రుడికి గురువు గారి దండం పెట్టాను. స్వామి నా పరుగు కాదు, మీ పరుగు, ఆ బాధ్యత మీదే, ఏదో నాది కాదు, మీరే వాటిని ముగ్గులు వేయాలని చెప్పారు. కరెక్ట్గా 20 రోజులకి తిరిగి ఇంటికి వచ్చి మన ఆశ్రమం కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు చెబుతున్నారు, సంగమ మీడియా పర్యటన మాకు ఆ గురువుగారు అంటే గౌరవం, మా ప్రాణం. ఆ పట్టాభి రామయ్య గారు మాకు ఇంకా బాగా నమ్మకం. వారే మాకు గురువుగారి ద్వారా మా వారిని బ్రతికించారని చెప్పారు. వారైతే ఒకటి చెప్పారు, నా డెడ్ బాడీ ఇవ్వని చెప్పారు. అటువంటి నేను లేచి తిరిగి వస్తున్నానంటే ఇదంతా గురుదేవుల యొక్క రామచంద్రుడి కరుణ కటాక్షం చెప్పారు. అట్లానే మనం ఒక గురువుని నమ్ముకుంటే ఆ గురువే అన్ని రకాల ఉండలు కూడా వేస్తాడు. మన గత జన్మలో ఈ జన్మలో చేసిన పాప ఫలితంగా మనం అనుభవించడం తప్పదు. వాడిని నమ్ముకుంటే, గురువు గారిని రామచంద్రుడిని నమ్ముకుంటే తేలికలు అవుతుంది. సపోజ్ మీకు చిన్న ఉదాహరణ, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి యోగం, యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఉండే యోగం, యాక్సిడెంట్ అవుతుంది. కొద్ది దెబ్బతో బెడ్ మీద ఉంటారు. పెద్ద దెబ్బ కాబట్టి కొద్ది దెబ్బతో తగ్గుతారు. అది దేని వల్ల వస్తుందంటే ఒక గురువు గారి వల్ల, దేవుడి వల్ల, రామచంద్రమూర్తి వల్ల వస్తుంది. తర్వాత స్వామివారు కొబ్బరి మొక్కలు నాటిన తర్వాత గదిలోకి పిలిచారు. వెళ్ళాము. 3 నిమిషాలు మాట్లాడచ్చండి, మాట్లాడము. వాసుదాస్ స్వామి ఇట్లాంటి దాక్షిత రామాయణం రాశారు, కంగారు చేశారు, చరిత్ర మొత్తం చెప్పారు. చెప్పి లక్ష్మణ పూజలండి అనుభూతి రాష్ట్రం కూడా మీ ఆశగా కావచ్చు, మీ సహాయ సహకారాలు కావాలండి అని. వారేమన్నారంటే మైసూరు రాష్ట్రంలో మీరు అనుకున్నాను. అసలు నాకు ఎండమని నియమించలేదు. అంటే గురు కృప ఉంటే ఏదైనా జరుగుతుంది అనే దానికి నిదర్శనం. 2 నిమిషాలు కూడా మాట్లాడాలి. స్వామి 2 రోజులు వారి పక్కన కూర్చోబెట్టుకొని వారితో తిప్పుతూ అన్ని రకాల వసతులు కల్పించారంటే అది కేవలం గురువు యొక్క కృప, గురు కటాక్షం. ఇక్కడికి కూడా రాగలిగానంటే ఆ బాలస్వామి వారి ఆశీర్వచనం తప్ప నేను ఆశ్చర్యపోయాను. చూడగానే ఓ స్వామి ఇక్కడే ఉన్నారు, మీకు పటం ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు బాలస్వామి. ఆ స్వామి నన్ను ఇక్కడ రప్పించాలనిపించింది. బాలస్వామి అంటే ఈ తత్వహోమాలు జరుగుతుంది గడప సత్యనారాయణ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ విధంగా తత్వహోమాలకు అటెండ్ అవుతున్న వారి బంధువు శంకర్రావు గారు మాకు కలిశారు. నేను కూడా తత్వహోమాలకు వెళ్తున్నాను, మాకు కలిశారు. మాకు కలిసిన తర్వాత మేము ఇట్లా పిలవాలనుకున్నప్పుడు ఆయన ద్వారా ఆయన అడిగి వస్తారంటే పిలిచాం. అంటే బాలస్వామి గారే దీనికి ఆర్జుడు అనడానికి సంబంధం దాన్ని పంపించారనడానికి ఇది ఒక ఉద్దేశం. ఈ విధంగా మీకు ఆయన బంధువు కలవడం, మేము ఆయన అడగడం, ఆయన మీరు చెప్పడం, మీరు రావడం, అది ప్రీతంగా. స్వామివారు ఉపన్యాసం అయిన తర్వాత స్టేజ్ తీసుకుంటా ఉన్నారు. ఒక్కొక్క రామాయణ పుస్తకం పంపించాను. వాసుదాస స్వామి వారు కలియుగ వాల్మీకి, ఎక్కడెక్కడో విషయాలు క్రోడీకరించి మందులు నిక్షిప్తం చేశారు. దానికి
ఎవిడెన్స్తో సహా రచించారు. నేను 2004లో దీక్ష తీసుకున్నాను. 2005లో జెమిని టీవీ వాళ్ళు ఏదైనా దాని మీద చెప్పమన్నారు. స్వామివారిని అడిగాను, చెప్పమన్నారు. వాసుదాస స్వామి వారి రచించిన సుందరకాండ గురించి 2005, 6, 7, 8, 4 సంవత్సరాలు చెప్పాను. ఇక అంతకంటే ఏం కావాలి గురుగారి కృప. కనీసం వారు మా వాడిని చెప్పినప్పుడన్నా నాకు తెలుసని చెప్పచ్చు కదా, చెప్పలా. ఎందుకంటే చెబితే స్వామి తెలిసినట్టు నాకు అహంభావం వస్తుంది. నాలో అహంభావం తగ్గడం కోసం స్వామి పలికించదు, నాతోనే చెప్పారు డైరెక్ట్గా. అంటే గురు కృప ఉంటే ఏదైనా జరుగుతుంది, ఏదైనా చేయగలుగుతాం. ఎటువంటి కార్యక్రమమైనా బాగా జరుగుతుంది. వారు మీ కోరిక మీద వచ్చి 30 మంది సభ్యులు వచ్చి చాలా దర్పహోమం చేశారు. జనాల వర్షము ఇటు అంగడి కుదురు అటుపక్క వర్షం, అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే అంత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము, గణపతి సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహము, బాలస్వామి వారి అనుగ్రహం, రామచంద్రుడి అనుగ్రహం, మా వాసుదాస స్వామి అనుగ్రహం, మా నాన్నగారి అనుగ్రహం. కాబట్టి మనం ధైర్యం నిలబడాలి, ఆయనే చూసుకుంటాడని. ఎవరైనా కరోనాలో 2వ సారి బయటకు వచ్చారండి, ఎవరు బయటకు రాదు. 10 రోజులు ఉంటుంది అక్కడ పూజ చేశారు. అందరూ వద్దన్నారు, మా అమ్మ కూడా వద్దన్నారు. బయటకు వెళ్తే ప్రాణాలు పోతున్నాయి, మీరేది 5 కిలోమీటర్లు కేవలం నేను తట్టుకోలేము, నాకు స్నేహితుడు బాగా నాకేం కాదండి, నా రాముడే ఉన్నాడు, నా గురువే ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని 10 రోజులు వెళ్ళాము. 10 రోజులు వెళ్ళేటప్పటికి అప్పుడు అందరూ ముందుకు వచ్చారు. అంటే గురువు ఉన్నాడు అని మనం నమ్మితే ఆయనే చూసుకుంటాడు. ఆ ధైర్యము, ఆ తెలివి ఉండాలి. భక్తికి మార్గం మనం దేవుడికి డైరెక్ట్ వెళ్ళాము, ఒక గురువు ద్వారా వెళ్తాము. ఆ గురువే రాముడు, ఆ గురువే కృష్ణుడు, ఆ గురువే దత్తాత్రేయుడు. మనం గురువుని రాముడు గారు, దత్తాత్రేయుడు గారు భావించాలి. గురువు గారి కంటే మన డబ్బులో ఎక్కువ ఉండొచ్చు, చదువులో ఎక్కువ ఉండవచ్చు. గురువు గారి కంటే మనం చాలా అల్పులము. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ 1 కోటి మందిలో కానీ ఆ గురువు గారు కాలేదన్నమాట. ఆ గురువు గారికి వచ్చాడంటే 1 కోటి జన్మల యొక్క ఫలితము, వారి యొక్క అనుగ్రహం జరుగుతుంది. పాదుకా పట్టాభిషేకం. పాదుకా పట్టాభిషేకం అంటే దశరథ మహారాజు రాముల వారికి ఇట్లా పట్టాభిషేకం చేస్తున్నానని ప్రకటిస్తారు. కైకే వరం అడుగుతుంది. రాజమూర్తి వెంటనే విద్యుత్ 3 అవర్స్లోనే సర్దుకొని వనానికి వెళ్ళిపోతారు. అందరూ బాధపడతారు. అప్పుడు భరతుడు వాళ్ళ మామగారి ఊళ్ళో ఉన్నాడు. తర్వాత కబురు తెలిసి వచ్చి బాధపడతాడు, తల్లిని తిడతాడు. రాముడే దేవుడు, నాకు అన్నే తప్ప నాకు వేరే కాదు, ఆయనే గురువు, ఆయనే దేవుడు, ఆయన అధికారం ఉంది, నీకే నువ్వు ఎందుకు కోరామని తల్లి నీకు ఎన్నో తిరిగి తిడతాడు. ఆయన బాధపడుతుంది. తర్వాత కౌశల్య దగ్గరికి వెళ్తాడు. కౌశల్య దగ్గరికి వెళ్తే కౌశల్య అంటే ఆయన నీకు రాజ్యం వచ్చింది, శుభ్రంగా రాజుగా అధికారం తీసుకొని రాజు బాగా పరిపాలించున్నాం